హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ అండ్ క్రేవ్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఇంకో రుచికరమైన వంటతో వచ్చేసానండి. అది నేతి మోతీచూర్ లడ్డు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకోండి. దాంట్లో చిటికెడంత ఉప్పును వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. పిండి అనేది జోరుగా రాకూడదు, మరీ గట్టిగా రాకూడదు. నేను వీడియోలో చూపించే విధంగా మీరు పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లను వేసుకుంటూ కొద్దిగా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ని ఆన్ చేసుకొని దానిపైన పాన్ని పెట్టుకొని ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి అనేది వేడయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని తీసుకొని నేను వీడియోలో చూపించే విధంగా మీరు ఒక స్పూన్తో శనగపిండిని ఇలా నెయ్యిలో వేసుకొని రెండు వైపులా బాగా కాల్చండి. దానిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మోతీచూర్ లడ్డూకి కారపు బూందీలాగా శనగపిండిని మరీ ఎర్రగా కాల్చాల్సిన అవసరం లేదు. జస్ట్ శనగపిండి కలర్ మారుతానే తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. నేను పిండిని మొత్తం కాల్చానండి. ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారనిద్దాం. అదే పాన్లో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే జీడిపప్పు పిస్తాని వేయించి పక్కన పెట్టాను. ఇప్పుడు చల్లారిన శనగపిండిని తీసుకొని మిక్సీలో వేసి పల్స్ మోడ్లో పెట్టి మిక్సీ పట్టండి. ఇప్పుడు అదే పాన్లో 1 కప్పు శనగపిండికి 1 కప్పు చక్కెరని వేసుకోండి. మీరు తీపిని తక్కువగా తింటే 3/4 కప్ ఆఫ్ చక్కెరని వేసుకోండి. ఇప్పుడు చక్కెరలో కాఫీ గ్లాస్ మెయిన్ నీళ్లను వేసుకోండి. ఒక 5 minutes తర్వాత చక్కెర పాకం అనేది తయారవుతుంది. ఇలా బబుల్స్ వస్తాయి. అలా వచ్చిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడంత రెడ్ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒక్కసారి కలుపుకొని మరో 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపిండిని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒక 5 నిమిషాలు కలుపుతూ దీనిని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలపండి. ఇంకా స్టవ్ని ఆఫ్ చేసి చేతికి నెయ్యిని పూసుకొని ఉండలుగా చుట్టేసుకోవడమే అండి. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో గార్నిష్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచికరమైన నేతి మోతీచూర్ లడ్డు తయారైపోయింది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.